మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 44వ కీర్తన 26వ చరణము. మా సహాయమునకై లెమ్ము, నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మనము దేనికోసము ఎదురు చూడాలి, మన యొక్క విశ్వాసము ఏమిటి, మన యొక్క నిరీక్షణ ఏమిటి అంటే నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము. దేవుని సన్నిధిలో మనము ఈ విధమైనటువంటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయన కృపను బట్టి దేవుడు మనల్ని విమోచిస్తాడు. అయితే ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉండాలి. మనము మొదటిగా దేవుని కృపను వెదికేవారిగా ఉండాలి. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక శ్రమలు, సమస్యలు, ఆటంకములు మనకి ఎదురవుతూ ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో మన ప్రయత్నములు మనం మనము ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుని యొక్క కృపను బట్టి. ఎందుకంటే ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము అంటే, ఈరోజు మనము ఈ జీవితాన్ని కలిగి ఉన్నాము అంటే అది దేవుడిచ్చినటువంటి కృప. ఆయన కృపను బట్టి ఆయన మనల్ని విమోచించమని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆయన కృప కోసము మనము ఎదురు చూడాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, దేవుడు తన కృప చేత మనల్ని విమోచిస్తాడు. అనేక సందర్భాలలో బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనము చూస్తూ ఉన్నాం. ఆయన కృపను బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృపను బట్టి ఆయన విడుదల కలిగి చేస్తాడు. కాబట్టి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన కృప చేత మనల్ని విమోచిస్తాడు. కాబట్టి మనమున్నటువంటి శ్రమలో, మనమున్నటువంటి సమస్యలో మనం ఎంత మాత్రము కూడా కృంగిపోయేవారిగా ఉండకూడదు. కేవలము ఆయన కృప కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా ఆయన కృప చేతే జరుగుతూ ఉన్నది. మా సహాయమునకు లెమ్ము. దేని చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. ఏ విషయములో విడుదల కావాలి మనకి, ఏ విషయములో మనము విడుదల పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం, ఆ విషయంలో మనం ఎవరిని వెతకాలి అంటే దేవుని యొక్క కృపను వెతకాలి. ఎప్పుడైతే దేవుని కృప కొరకు మనం కనిపెడుతున్నామో ఆయన మనల్ని విమోచిస్తాడు. ఆయన విమోచించేటువంటి దేవుడు, ఆయన విడుదల కలగచేసేటువంటి దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మనము మొదటిగా దేవుని కృపను వెతుకువారిగా ఉండాలి. ఆయనే మనల్ని విమోచిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దిగులు చెందవలసిన అవసరం లేదు. దేవుని కృప కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.